भाष्यम रामाकृष्ण जी। Deputy Chairman, sir, I rise to support the Bankers Books Evidence Bill 2026. Sir, this bill replaces a 135-year-old colonial law with a modern legal framework that recognizes physical, electronic, digital, virtual, and cloud-based banking records. It also provides a clear mechanism for certification of electronic records and clearly defines the circumstances under which banks may be required to produce records before courts. These are timely reforms in an era where India's banking system has become predominantly digital. కాలానుగుణంగా చట్టాలు మారాలి, కానీ ప్రజల విశ్వాసం కూడా అంతే బలంగా నిలవాలి. As we digitize banking, we must also strengthen cyber security, data privacy, and the protection of customers' financial information. Technology should make banking easier, but it should never make citizens more vulnerable to cyber frauds. Sir, ఆంధ్రప్రదేశ్ దృష్టికోణంలో ఒక విషయం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, మత్స్యకారులు, చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తున్నారు. విశాఖపట్నాన్ని ఫిన్టెక్ హబ్గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీల భద్రత, ప్రజల వ్యక్తిగత ఆర్థిక సమాచార రక్షణ, సైబర్ మోసాల నివారణకు మరింత బలమైన వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ మోసాలకు గురైన సాధారణ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా ఫిర్యాదుల పరిష్కారానికి కాల పరిమితితో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత అత్యంత అవసరం. On behalf of Telugu Desam Party, I extend my wholehearted support to the bill, sir. Thank you, sir.